హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. నేను మీ సునీత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా హ్యాపీగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఆ రెండు ఒకటే కదా, సరే ఓకే, పాజిటివ్ గా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ రోజు కూడా ఎప్పటిలాగా ఒక మంచి వీడియో తోటి మీ ముందుకు వచ్చేసాను. చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అబ్బాయి ఎలా ఉంటే అమ్మాయిలకి నచ్చుతారు, మీలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాము. లాస్ట్ టైము అమ్మాయిలు ఎలా ఉంటే అబ్బాయిలకి నచ్చుతారు అనేది చూసేసాం కదండి. ఆ వీడియోలో కామెంట్స్ వచ్చినాయి అనమాట, అబ్బాయిలు కూడా ఎలా ఉండాలో చెప్పండి మేడం అని చెప్పేసి. అందుకని మనం ఈ రోజు ఈ వీడియోలో చూద్దాము. అయితే అబ్బాయిలు అందంగా ఉంటే సరిపోతుందా? ఏమైనా క్వాలిటీస్ ఉండాలా వాళ్ళలో? చదువుకొని ఉండాలా? జీతం ఎక్కువ తీసుకోవాలా? ఇట్లాంటి అన్ని కూడా కొన్ని ఉంటాయన్నమాట. అమ్మాయిల మనసుని ఆకట్టుకోవాలంటే మీరు ఎలా ఉండాలి ముఖ్యంగా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మన కంటెంట్ లోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ కి ఫస్ట్ టైం ఎవరైనా వచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చిననుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ కూడా చేసేయండి. అంతేకాదు ఫ్రెండ్స్, బెల్ ఐకాన్ కనుక ఆఫ్ లో ఉన్నట్టయితే ఆన్ లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ వేసినా సరే మీకు నోటిఫికేషన్ గా వచ్చేస్తుంది. ఓకేనా? ఏడుపు కొట్టు ట్రాఫిక్, వెళ్ళిపోవటాలు, వదిలేయటాలు, బ్రేకప్లు చెప్పేసుకోవటాలు, లవ్ ఫెయిల్యూర్స్ కాకుండా ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా చూద్దామండి. అప్పుడే అందరికి కూడా కనెక్ట్ అవుతుంది. ఓకేనా? అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా ఇంట్రెస్టింగ్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చాలా మంది అబ్బాయిలు నేను అందంగా ఉంటే చాలు, ఎవరినైనా సరే పడేస్తా అని కాన్ఫిడెన్స్ తో ఉంటారు అనమాట. కాన్ఫిడెన్స్ ఉండటం మంచిదే కానండి, అందం అనేది అన్ని చోట్ల మనకి యూస్ కాదు. అందరూ అందానికి పడరు. మీరెంత అందగాళ్ళైనా సరే కొన్ని కొన్ని విషయాలు మీలో లేకపోతే అది మొత్తం వేస్ట్ అనమాట. కొంతమంది అమ్మాయిలు ఉంటారు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇంత మంచిగా హైట్ ఉండాలి, ఇలాగా బాడీ ఇలా ఉండాలి, కలర్ ఇలా ఉండాలని చెప్పేసి కొన్ని కోరుకుంటా ఉంటారు. కానీ అట్లా కోరుకున్న తర్వాత ఆ వ్యక్తికి సరి అయిన మెంటాలిటీ లేకపోయినా, సరైన యాటిట్యూడ్ లేకపోయినా, సరైన బిహేవియర్ లేకపోయినా సరే వాళ్ళకున్న అందమంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అబ్బాయిలు ముఖ్యంగా మీరు గమనించండి. మనం ఎంత నీట్ గా మన పర్సనాలిటీని, హెయిర్ స్టైల్స్ ని మెయింటైన్ చేస్తున్నాం అనేది కాదు ముఖ్యం, మన వ్యక్తిత్వం ఎలా ఉండాలి అనేది ముఖ్యం అనమాట. దాన్ని చూసే అమ్మాయిలు మీకు ఎక్కువ ఆకర్షితులు అవుతారు. మీ వ్యక్తిత్వంలో ఈ 4 పాయింట్స్ ఉన్నాయనుకోండి, ఇక మీకు తిరిగే ఉండదు. ఎలాంటి అమ్మాయి అయినా సరే మీకు ఫ్లాట్ అవ్వాల్సిందే. సరేనండి. నెంబర్ 1 ఏంటంటే, మీరు ఎంత అందాన్ని మెయింటైన్ చేస్తున్నా సరే మీరు ప్రేమించిన అమ్మాయికి సమయం ఇవ్వాల్సిందే. మీరు చాలా అందంగా ఉన్నారు, ఓకే, ఒప్పుకుంటున్నాం. చాలా హ్యాండ్సమ్ బాయ్, ఓకే, అది కూడా ఒప్పుకుంటున్నాం. మిమ్మల్ని చూడగానే మొట్టమొదటిసారి వాళ్ళు పడిపోయారు, ఓకే, అది కూడా ఓకే. కానీ మీ ప్రేమలోకి వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత మీరు ఎక్కువగా వాళ్ళకి సమయం ఇవ్వలేదనుకోండి, మీ అందమంతా కూడా పోయినట్టే. అర్థమైందండి? మీ నుంచి ఆస్తిపాస్తులు అట్లాంటివన్నీ ఎదురు చూడరు మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు. మీ నుంచి ఎదురు చూసేది ఏంటంటే అంటే సమయం. ఇద్దరు భార్యాభర్తలకు కానీ, ప్రేమికులకి కానీ, ఫ్రెండ్స్ కి కానీ, ఏ రిలేషన్షిప్ అయినా సరే తీసుకోండి, వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఎందుకు స్టార్ట్ అవుతాయా అంటే టైం ఇవ్వకపోవటం వల్ల. ఏ భార్యనైనా సరే అడిగి చూడండి, మీ ఇద్దరి మధ్య ఏంటి ప్రాబ్లం అంటే, నా భర్త టైం ఇవ్వడు. ఇదే సేమ్ సిచ్యువేషన్ అబ్బాయికి కూడా ఉంటుంది, నా భార్య నాకు టైం ఇవ్వదు. ఇదే మెయిన్ ప్రాబ్లం అండి, టైం ఇవ్వకపోవటం. ఒకళ్ళకి ఒకళ్ళు టైం ఇవ్వకపోవటం అనేది సమస్యగా స్టార్ట్ అవుతుంది. అందుకని మీరు వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వటము, లేదా డబ్బులు ఏదైనా ఇవ్వటం, ఇలాంటివన్నీ కాదండి ముఖ్యం. నిజమైన ప్రేమికులు అంటే ఫేక్ లవర్స్ కి ఇవన్నీ ముఖ్యమే. ఫేక్ లవర్స్ కి ముఖ్యంగా ఏంటంటే డబ్బులు ముఖ్యం, మీరు ఇచ్చే గిఫ్ట్లు ముఖ్యం, మీతో బయటికి తీసుకెళ్లి ఎంజాయ్ చేయడం ముఖ్యం, ఇంకా అన్ని కొనిపించుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా ఫేక్ లవర్స్ కి. అంటే నార్మల్ లవర్స్ కూడా ఉంటాయి కానండి, ఎక్కువగా వీటి కోసమే మీకు అట్రాక్ట్ అవుతున్నారంటే ఆ లవ్ కొంచెం నిజం కాదనేది అర్థం అనమాట. అయితే నిజంగా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీ నుంచి ఏది ఆశించరు. ఈ రోజుల్లో అలా ఉంటుందండి. కొంతమంది ఉన్నారు. అంతెందుకు, నేనున్నానండి. ఎవరు ఎందుకు, నేనున్నా. నేను ప్రేమించే వ్యక్తి నుంచి ఏది ఆశించను, ఒకటి ప్రేమ మాత్రమే ఆశిస్తాను అనమాట. అట్లాంటి క్యారెక్టర్ కనుక మీకు లైఫ్ లో ఉన్నట్టయితే అసలు వదులుకోకండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు డబ్బులకి విలువ ఇవ్వరు. కొంతమంది నీతితో నిజాయితీతో మెలిగే వాళ్ళు ఉన్నారు, హానెస్ట్ గా ఉండే వాళ్ళు ఉన్నారు. మనకి ప్రేమ మాత్రం ఇస్తే చాలు, వాళ్ళ నుంచి ఇంకేం అవసరం లేదంటే. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ దాన్ని ఎలా చూపిస్తాం మనం? ఏ రూపంలో చూపిస్తాం? గిఫ్ట్ల రూపంలో చూపించచ్చు, డబ్బుల రూపంలో చూపించచ్చు, లేదా వాళ్ళకి ఏమైనా డ్రెస్సెస్ కొనివ్వడం ఇలాగా చూపించచ్చు, లేదా వాళ్ళని బాగా కేర్ గా చూసుకోవటం, ప్యాంపరింగ్ చేయటం, ఇలాంటివన్నీ చూసుకోవచ్చు. కానీ ఇవన్నీ చేసినా సరే ఎక్కడో ఏదో ఒక కొరత కొట్టేస్తూ ఉంటుందండి. మీరు ఎంత త్యాగం చేసినా సరే, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా సరే, ఎక్కడో ఒకటి చిన్న సమస్య
ఎదురవుతా ఉంటది. అరే ఎంత చేసినా సరే ఇంతే, పోయిన నెలలో నేను డ్రెస్సులు కొనిచ్చాను, అంతకు ముందు వచ్చేసి ఏమేమో గిఫ్ట్లు ఇచ్చాను, బయటికి తీసుకెళ్లాను అని చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ ఎంత చేసినా సరే ఏదో ఒక సమస్య, చిన్న గొడవలు స్టార్ట్ అవుతున్నాయి అంటే వాళ్ళకి మనసుకి నచ్చినట్టుగా మీరు ఉండట్లేదని అర్థం. వేరే కారణం ఏం లేదండి. మనసుకు నచ్చినట్టుగా ఉండటం ఎట్లా అంటే వాళ్ళు మీ నుంచి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు ప్రేమించిన తర్వాత. పెట్టుకోరా అండి? పెట్టుకోకూడదా? అసలు ఆ మాత్రం కూడా పెట్టుకోకూడదా చెప్పండి? పెట్టుకోరు. ప్రతి వ్యక్తి ప్రేమించినప్పుడు అవతల వ్యక్తుల నుంచి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవి మీరు ఇవ్వగలగాలి. అవి మీరు ఇచ్చినప్పుడు సమస్యలు రావు, ఇవ్వలేనప్పుడు మాత్రం సమస్యలు వస్తాయి అన్నమాట. ఏం ఎక్స్పెక్టేషన్స్? మీరు ఎక్కువగా వాళ్ళతో సమయం గడపాలి అన్నది మెయిన్ పాయింట్. ఎక్కడ ఏ ఇద్దరు కొట్టుకున్నా సరే, ఏ ఇద్దరు విడిపోయినా సరే, ఏ రిలేషన్షిప్ దెబ్బతిన్నా సరే, పాయింట్ ఏంటి అంటే టైం ఇవ్వట్లా, బిజీ అంటున్నారు, టైం ఇవ్వట్లా అని చెప్పేసి ఈ పాయింట్ తోనే స్టార్ట్ అవుతాయి అనమాట. కాబట్టి మీకు ఎంత బిజీ పనులైనా ఉండనియండి, కానీ వాళ్ళకి టైం ఇవ్వటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఫోన్ చేయటము, మాట్లాడటం, పలకరియటం, ఎలా ఉన్నావు ఏంటి అని అడగటం, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ ఎందుకు, మనం డబ్బులు ఇచ్చేసాం కదా అదే చూసుకుంటుంది అనుకుంటే కుదరదు అనమాట. డబ్బులు ప్రతిదానికి సమాధానం కాదు. కొన్నిటికి సమాధానం మీ విలువైన సమయం. అది 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంట, అరగంట, ఏదైనా సరే మీ పాజిబిలిటీని బట్టి మీరు అవతల వ్యక్తికి ఎంత సమయాన్ని ఇస్తున్నారు అన్న దాన్ని బట్టి మీ మీద ప్రేమ అనేది ఆధారపడి ఉంటుంది. నేను చాలా బిజీ మ్యాగ్నెట్ అండి, అస్సలు టైం ఇవ్వలేనండి, అలాంటప్పుడు ప్రేమించకండి. దీనికి ఇదేనండి సొల్యూషన్. మీరు బిజీ మ్యాగ్నెట్ కాదన్నట్ల, మీకు డబ్బు సంపాదన చాలా ఇంపార్టెంట్ వద్దన్నట్ల. అలా బిజీగా ఉన్నప్పుడు, మీకు ఒక క్షణం కూడా తీరిక లేనప్పుడు ఏ విధమైన కమిట్మెంట్ లోకి మీరు ఎంటర్ అవ్వకండి. అదే మీకు సేఫ్టీ. ఎందుకంటే బిజీగా ఉంటూ ఉంటూ మీరు సడన్ గా వాళ్ళకి ఫస్ట్ లో టైం ఇచ్చి ఆ తర్వాత ఇవ్వలేకపోతే తేడాలు వచ్చేస్తాయి, గొడవలు వచ్చేస్తాయి, బ్రేకప్లు జరిగిపోతాయి. అసలు ఇట్లాగా టైం లేనప్పుడు ప్రేమించడం ఎందుకు? వాళ్ళతో గొడవలు పడటం ఎందుకు? తర్వాత విడిపోవటం ఎందుకు? బ్రేకప్లు చెప్పుకొని ఆ తర్వాత మళ్ళీ బాధపడటం ఎందుకు? మళ్ళీ వాళ్ళే లైఫ్ లోకి వస్తారా లేదా అని చెప్పేసి ఎదురు చూడటం ఎందుకు? లేకపోతే ఇంకొకళ్ళ కోసం ఎదురు చూడటం ఎందుకు? ఇవన్నీ టైం వేస్ట్ పనులు కదా. మీకు ఫస్టే తెలిసిపోవాలి అనమాట. ఏంటంటే నేను ప్రేమించిన వ్యక్తికి సమయం ఇవ్వగలనా లేదా అన్న విషయం కనుక తెలుసుకున్నారనుకోండి, మీకు అసలు తిరిగే ఉండదు. సమయం గురించి ఎక్కువసేపు మాట్లాడుతున్నానండి, ఎందుకంటే ఇది పెద్ద పాయింట్ అనమాట. అవతల వ్యక్తులకి టైం ఇవ్వకపోతే నిలబడదు, ఎంత డబ్బు ఉన్నా సరే. ఇది మాత్రం పచ్చి నిజం. థర్డ్ పాయింట్ వచ్చేసి వాళ్ళకి ఏదైనా అవసరం అయినప్పుడు మీరు అందుబాటులో ఉండాలి ఖచ్చితంగా. వేరే వాళ్ళకి చెప్పి మాట సహాయాలు చేయించటాలు అట్లా కాదండి. మీరే డైరెక్ట్ గా వచ్చి వాళ్ళని సమాధానపరచాలి, వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకోవాలి, అది పరిష్కరించాలి. ఇలా చేసి చూడండి, మిమ్మల్ని అసలు హీరో లాగా చూసేస్తారు అమ్మాయిలు. నిజం. హీరోయిజం ఊరికినే రాదు కొంతమంది అబ్బాయిలకి. ఇట్లాంటివే చాలా ప్యాంపరింగ్ చేస్తూ ఉంటారు అమ్మాయిల్ని. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే వెలవెల్లాడిపోతూ ఉంటారు. దీనికి కావాల్సింది అందం కాదండి, మానసిక పరిణితి. అవతల వ్యక్తులు మనల్ని నమ్ముకుని ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మనమే చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం మీకే సమస్య వచ్చినా సరే వాళ్ళు చూసుకోవాల్సిందే. మళ్ళీ ఒకే సైడ్ మీరు మాత్రమే చూసి వాళ్ళు చూడకుండా ఉంటే అది సెట్ కాదనమాట. రెండు వైపులా ఏదైనా యాక్షన్ ఉంటేనే అది యాక్షన్ సినిమా లాగా మారి ముందుకెళ్తుంది. లేదనుకోండి అట్ర ఫ్లాప్ అయిపోద్ది అనమాట. కాబట్టి గుర్తు పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మీరు సమయం ఎంతైతే ఇస్తున్నారో వాళ్ళకి వాల్యూ ఇవ్వడం, సమస్యల్లో తోడుంటడం కూడా అంతే ముఖ్యం. ఇక 4వ పాయింట్ చాలా సింపుల్ అండి. మీ అందరికి, మీ అబ్బాయిలకి నేను ప్రత్యేకంగా దీని గురించి చెప్పాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. ఎందుకంటే మీకు పుట్టుకతోనే వచ్చేస్తుంది అనమాట ఈ విద్య. ఎవరు నేర్పిస్తారో, ఎక్కడ నేర్చుకుంటారో నాకైతే తెలియదు కానండి. పొగడటం, అమ్మాయిని పొగడటం, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పదు, చెయ్యండి. లేదనుకోండి అది వర్కౌట్ కాదనమాట. అమ్మాయి అందంగా ఉందా, పొగడండి, 1కి 2 సార్లు పొగడండి. ఒక్కసారే పొగుడుతా నేను, బాగున్నావు ఓకే అని అంటే వర్కౌట్ కాదు. 1కి 10 సార్లు పొగడాలి, మీకు ఓపుకున్నా లేకపోయినా. అప్పుడే వాళ్ళు సంతోషపడతారనమాట. యాక్చువల్లీ అమ్మాయికి తన అందంగా ఉంది అన్న విషయం తెలుసు, కానీ మీ నోటితో వినాలని వాళ్ళకి ఆశ. మీరు అందంగా ఉన్నావు చెప్పారనుకోండి, ఇంకా ఇంకా అందంగా రావడానికి చూస్తూ ఉంటారు. లేదులే ఏం బాగలేదు, నువ్వు యావరేజ్ ఉన్నావు, అట్లా ఏమైనా డిసప్పాయింట్ గా చెప్పారనుకోండి, వాళ్ళకి ఒకలాగా అయిపోతుంది అనమాట. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అబ్బాయిలు, మీకు నేనేం చెప్పాల్సిన విషయం కాదు. ఎలా ఉన్నా సరే పొగడటం అనేది మీకు వెన్నతో పెట్టిన విద్య అని నాకు కూడా తెలుసు. నువ్వేంటి చెప్పేది అని అనుకోకండి, యాజ్ ఎ ఫ్రెండ్ చెప్తున్నాను. ముఖ్యంగా లవ్ చేసేటప్పుడే కాదు, పెళ్ళైన తర్వాత కూడా పొగడటం మాత్రం అసలు వదలకండి. మీకు లైఫ్ టైం మంత్రం అనమాట ఇది, పొగడటం. అప్పుడే వాళ్ళు మీకు టైంకి అన్ని అందిస్తూ ఉంటారు. లేదనుకోండి కొన్ని డిలేస్ అవుతాయి. వంట చేసినప్పుడు మెచ్చుకోవటం, బాగుందనటం, ఇలా మెచ్చుకోవటం చాలా ఇంపార్టెంట్.
రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని, పోయే వాళ్ళని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరండి. నన్ను మెచ్చుకోవాలని, నా అందం పొగడాలని ఇలాగా ఎక్స్పెక్ట్ చేయరు. వాళ్ళు ఎదురు చూసేది మీ దగ్గర నుంచే. మీరు పొగిడితే పొంగిపోతా ఉంటారు. మీరైతే ఎలా అవతల వాళ్ళు పొగిడితే మీకు ఎలాగా మనసుకి బాగుంటుందో వాళ్ళకి కూడా అదొక బూస్ట్ అనమాట. అలా కాకుండా మీరు అన్ని కొనిచ్చేస్తున్నారు, ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు, బట్టల దగ్గర నుంచి ప్రతిదీ వాళ్ళు అడిగినట్టు కొనిచ్చేస్తున్నారు, కానీ ఏమాత్రం పొగడట్లేదంటే వాళ్ళకి చప్పగా అనిపిస్తుంది లైఫ్. ఎంత మంచి డ్రెస్ వేసుకున్నా వీడు పొగడడు, ఏంట్రా ఇది జీవితం తొక్కలోది అనిపిస్తుంది. అలా అనిపించకూడదు అంటే ఖచ్చితంగా దానికి కొంచెం కలర్ మెయింటైన్ చేయాలన్నమాట. కలర్ అంటే ఏంటి? పొగడటం. నార్మల్ గా ఉన్న షర్ట్ ని మీరు వేసుకుంటారు కదా, బట్టలు ఉతికేసి మీరు ఆరబెట్టేసిన తర్వాత ఆ షర్ట్ ఆరిపోయిన తర్వాత తీసుకొని అలాగే వేసుకోవటం అంటే నార్మల్ గా ఉండటం. దాన్ని కాస్త ఐరన్ చేసి శుభ్రంగా నీట్ గా ఫోల్డింగ్ చేసి మంచిగా షర్ట్ వేసుకుని దాని మీద స్ప్రే కొట్టుకుంటే మంచిగా వాసనగా అది ఎలా ఉంటది? డైరెక్ట్ గా చేసుకుంటే ఎలా ఉంటది? రెండింటికి తేడా ఉందా లేదా? ఇది కూడా అంతేనండి. అన్ని కొనిపించేశారు, ఇష్టమైన అన్ని కొనిపించేశారు, ఇక నా బాధ్యత తీరిపోయిందని చెప్పేసి చేతులు ముందెట్టి కూర్చుంటే సెట్ అవ్వదు. ఈ షర్ట్ కి మీరు ఎలా అయితే ఐరన్ చేసి నీట్ గా ఫోల్డింగ్ చేసి మెయింటైన్ చేస్తూ వేసుకుంటా ఉన్నారో వాళ్ళకి మీరు ఎన్ని కొనిచ్చినా సరే ఫైనల్ టచ్ పొగడటం అనేది లేకపోతే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. మీరు ఒక 5,000 రూపాయలు పెట్టి డ్రెస్ కొనిచ్చినా సరే. అర్థమైందండి? 5,000 రూపాయలు కాదు కదా, 10,000 రూపాయలు పెట్టి మీరు ఒక మంచి డ్రెస్ కొని ఇచ్చినా సరే దానికి మేకప్ వేసి ఫైనల్ టచ్ గా ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది అని ఒకటికి 10 సార్లు అయినా సరే పొగడకపోతే మీరు పెట్టిన 5,000 రూపాయలు వేస్ట్. పైగా మీకు తలనొప్పులు చుట్టుకుంటాయి, డబ్బులు పోయి ఏదో పట్టుకుందంటారు చూడండి అట్టయింది. కాబట్టి కొనిపియండి, ఇష్టమైనవన్నీ కొనిపియండి మీ దగ్గర ఉంటే, కానీ పొగడటం మాత్రం అస్సలు మానుకోకండి. ఇది ఎలాంటిదంటే ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. నేను షర్ట్ గురించి చెప్పాను కదా, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా గమ్మత్తుగా ఉంటుంది. మనం ప్రతిరోజు అన్నం తింటాం, ఓకేనండి, అన్నం తింటాం, కానీ అన్నం తింటే కూడా ఉంటాం ప్రతిరోజు 2 పూటలో 3 పూటలో ఎవరికి ఇష్టమైతే అంత. కానీ అన్నం తినేసిన తర్వాత ఏదో ఒక టైంలో బూస్ట్ కలుపుకొని తాగితే ఎలా ఉంటుంది? కొంచెం ఎనర్జీ వస్తుందా లేదా? టీ కాఫీ అలవాటు ఉండే వాళ్ళకి అవి తాగితే ఎనర్జీ వస్తుందా లేదా? అలాగే ఇది కూడా నార్మల్ గా ఫుడ్ తీసేసుకొని ఉంటే అది నార్మల్, దానికి కొంచెం ఎక్స్ట్రా బూస్ట్ కలిపి ఇచ్చామనుకోండి ఎక్స్ట్రా ఎనర్జీ అనమాట. అంతే ఇది కూడా. మీరు వాళ్ళకి సపోర్టింగ్ గా ఉండటం, అన్ని చేయటం వాళ్ళకి ఒక స్టామినా ఇస్తుంది. ఎక్స్ట్రా మీరు చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి బూస్ట్. అర్థమైందా అండి? మీకు ఎంత ఇష్టం ఉన్నా లేకపోయినా, వాళ్ళు అందంగా ఉన్నా లేకపోయినా, మీ మనసుకు నచ్చారు కదా, మీరు కమిట్ అయ్యారు కదా, ఖచ్చితంగా పొగడాల్సిందే. కుదరదు లేకపోతే. అసలు నేను ఊరుకోను అనమాట అమ్మాయిల తరపు నుంచి. ఓకేనండి? అయితే ఈ 4 పాయింట్లు గుర్తు పెట్టేసుకోండి. మీరు ఎంత అందంగా ఉన్నా సరే అవతల వాళ్ళకి కేర్ ఇవ్వకపోతే మిమ్మల్ని లెక్క చేయరు, వాళ్ళకి ప్యాంపరింగ్ గా నిలబడకపోతే మిమ్మల్ని లెక్క చేయరు, కష్టంలో ఆదుకోకపోతే మిమ్మల్ని లెక్క చేయరు, తనని ప్రేమించినట్టుగానే తన ఫ్యామిలీ సభ్యులని అంటే కుటుంబ సభ్యులను కూడా గౌరవం ఇచ్చినప్పుడే మీ మీద ప్రేమ తరగకుండా ఉంటుంది. మీరు ఎంత అందంగా ఉన్నారు, ఎంత హైట్ ఉన్నారు, అలాగే ఎంత డబ్బులు సంపాదిస్తున్నారు. డబ్బులు సంపాదించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి, అది మాత్రం నేను వద్దన్ను. మీ జీతాన్ని బట్టి మీ విలువ ఉంటుంది. ఈ రోజులకి తగినట్టుగా ఇలా మాట్లాడుతున్నాను, ఎవరు తప్పుగా అనుకోకండి. ఈ రోజుల్లో ప్రేమ పెరగాలంటే మాత్రం ఖచ్చితంగా జీతం కూడా ఇంపార్టెంట్ అండి. ఏ అబ్బాయికైనా సరే ఇతను సంపాదిస్తున్నాడా, ఫ్యామిలీని పోషించగలడా, ఇతనికి అంత సత్తా ఉందా అని చెప్పేసి ప్రతి అమ్మాయి చెక్ చేస్తుంది. ఇందులో మీరేం పెడార్థాలు తీయాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో ఇలాంటివి చూసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే అమ్మాయి మీతో లైఫ్ లాంగ్ ప్రశాంతంగా ఉండాలన్నా, ఏ గొడవలు లేకుండా సంతోషంగా ఉండాలన్నా కావలసినంత మనీ, ఆర్థిక బలం అనేది ఖచ్చితంగా అవసరం. లేదనుకోండి ఎంత ప్రేమ ఉన్నా సరే కొద్ది రోజులకి కనుమరుగైపోవటం మీరు గమనిస్తారు. సంపాదన చాలా ఇంపార్టెంట్, అలాగే మనిషికి కావాల్సిన సంతోషం అంతకన్నా ఇంపార్టెంట్. మనిషి సంతోషంగా ఉండాలంటే చేతుల నిండా డబ్బు ఉండాల్సిందే. దానితో పాటు ప్రేమ కూడా ఖచ్చితంగా అవసరం. అర్థమైందండి? అబ్బాయిలు చక్కగా ఈ పాయింట్లన్నీ గుర్తు పెట్టేసుకోండి. అమ్మాయిలు ఎలా అనుకోగా ఉంటే మీకు నచ్చుతారో అదే విధంగా మీరు కూడా వీటన్నిటిని మెయింటైన్ చేస్తుంటే మీలో ఉన్న మేనరిజం, మ్యాన్లీనెస్ వాళ్ళకి కనిపిస్తుంది ఖచ్చితంగా. మీరు ఎంత హైట్ ఉన్నారు, కలర్ ఉన్నారా లేదా, మెయింటైనింగ్ చేస్తున్నారా, ఇవన్నీ కాదు. ఆ అమ్మాయికి మీరు ఎలా ఉన్నారు, ఎంత నిజాయితీగా ఉన్నారు అనేది ఇంపార్టెంట్. అబద్ధాలు చెప్పాల్సిన సమయంలో చెప్పాలి, కానీ ప్రతిదానికి అబద్ధాలు ఆడి వాళ్ళకి దొరికిపోయి
తర్వాత మొహం అదోలా పెట్టి మళ్ళీ సారీలు చెప్పి ఇంకెప్పుడు అబద్ధం చెప్పనని చెప్పేసి కాళ్ళు పట్టుకో, ఇవన్నీ వద్దండి. అబద్ధాలు చెప్పకుండా ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా? అసలు ప్రేమ అనేది స్టార్ట్ అయ్యేది అబద్ధాలతోనేనండి. అదేంటండి అలా అనేసరికి సిక్కునా అనుకుంటున్నారా? అవునండి. ఒక అమ్మాయిని మీరు లైన్ లో పెట్టాలంటే ఎన్నో అబద్ధాలు చెప్పాల్సి ఉంటుంది. ఇట్లాంటి వాటికి మీరు అమ్మాయిని లైఫ్ లాంగ్ మీతో కంటిన్యూగా మెయింటైన్ చేయాలి అంటే లైఫ్ లాంగ్ తనకి తోడు ఉండాలి అని అనుకున్నప్పుడు చిన్న చిన్న అబద్ధాలు చెప్పి మీరు చేయటంలో తప్పు లేదు కానండి. ప్రతిదానికి అబద్ధం చెప్పి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ అమ్మాయి ముందే ఇంకొకళ్ళ లెంక చూడటం, ఆ అమ్మాయి ముందే వేరే వాళ్ళకి లైన్‌లేయటం ఇట్లాంటివి చేసినా సరే ఎక్కడో కాలుద్దనమాట వాళ్ళకి. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకసారి మీ లైఫ్‌లోకి మీకు మనసుకి నచ్చిన వాళ్ళు, వ్యక్తులు ఎవరైతే ఎంటర్ అవుతారో ఆ తర్వాత మీ మనసుకి ఇంకెవరు నచ్చరు. అది నాకు తెలుసు. నిజంగా ప్రేమించే అబ్బాయిల మనస్తత్వం గురించి చెప్తున్నాను. ఒక అమ్మాయితో కమిట్ అయిపోయి ఒక అమ్మాయి నచ్చింది వాళ్ళకి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంకొక అమ్మాయి వైపు చూడరు. వాళ్ళెంత అందంగా ఉన్నా సరే. వీళ్ళ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళే వాళ్ళకింక దేవత. ఇట్లాంటి అబ్బాయిలని చూశాను. చాలా చాలా గ్రేట్ అండి మీరు. ఇలానే ఉండండి. మనసుకి నచ్చిన అమ్మాయి లైఫ్‌లోకొచ్చేసిన తర్వాత, ఇక ఎవ్వరు కనపడినా సరే వీళ్ళకి వేస్ట్. అంత బుద్ధిమంతులు, బుజ్జి తండ్రులున్నారు అన్నమాట ఇంకా. అలాంటోళ్ళు ఉండబట్టే ఇంకా ఎక్కడో ఒక చోట నిజమైన ప్రేమ అనేది ఉంది. ప్రేమించడం చాలా ఈజీ అండి. ప్రేమించడం చాలా ఈజీ. ఆ తర్వాత లైఫ్‌లో ప్రేమని నిలబెట్టుకోవటమే కష్టం. అలా నిలబడాలి అంటే నేను చెప్పిన ఈ 4 పాయింట్లు మీరు గుర్తుపెట్టేసుకొని ఫాలో అయిపోయండి. మీ లైఫు చాలా సంతోషంగా ఉంటుంది. మీ లైఫ్ పార్ట్నర్ మీకు లాస్ట్ వరకు తోడుంటారు. నీకే కష్టమొచ్చినా, నష్టమొచ్చినా జీవితంలో ఎట్టి పరిస్థితులలోనూ నేను నిన్ను వదిలి వెళ్ళను అని వాళ్ళకి వాగ్దానం చేయండి. చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవటానికి చూడండి. ఇక అంతే మీరే వాళ్ళకి లైఫ్‌లో హీరో. అర్థమైందనుకుంటున్నా అబ్బాయిలు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టైమ్ మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ జై హింద్.